నేటి ఆధునిక యుగంలో మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం తాడితోట సంహిత డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ తోట రామకృష్ణ అధ్యక్షత వహించగా పీవీబీ సంజీవరావు అతిథులను ఆహ్వానించి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సన్నాడి వెంకటేష్ మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాష అయినందుకు ఎంతో గర్వపడుతున్నారని, మన తెలుగు సంస్కృతి ఆచార సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలని, మన తెలుగు భాష అమ్మలాంటిదని, అమ్మలాంటి మన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మన తెలుగువారు తెలుగులో మాట్లాడకుండా పరాయి భాషలో మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశిష్ట అతిథిగా హాజరైన జకంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, మేధావులు, తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూనాంబాదేవి, రమాదేవి, డాక్టర్ కర్రి రామారెడ్డి, దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం భాషను ఉపాసన పట్టాలనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక గమ్యాన్ని నిర్దేశించడం ముందుకెళ్తుంది. మీ అందరికీ బహుశా రాజమహేంద్రవరం పేరు చెప్తే అంటే మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తయారు రాజమండ్రికే గర్వకారణం. రేపు పొద్దున సర్వీస్లో రావచ్చు, ప్రజాసేవ చేయొచ్చు, కానీ మనం దేని మీద పట్టకుండా ఏదో భాష చెప్పారు ఈ నేసం చదివేసాం అనుకుంటుంది. ఇందాక పెద్దలందరం తీరుస్తూ ఆఖరి మనం అయితే అమ్మను, నాన్నను, అన్నయ్యను, తెలుగులో అందరం తెలుస్తాం.